హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొన్నగంటి కూరతో ఎంతో కమ్మనైన కూరను మీకు చేసి చూపిస్తున్నానండి. ఇది అందరికీ తెలిసిందే, కానీ ఈ జనరేషన్లో పిల్లలకి తెలియకుండా పప్పులో వేసి వండుకోవటం నేను చూశానండి. అందుకే పప్పులో వేసి వండుకునేటట్టయితే కనుక ఈ ఆకుకూర మెత్తగా ఉడకదనమాట. ఈ పద్ధతిలో వండుకుంటే ఎంతో కమ్మనైన పొడి కూర చక్కగా ఆరోగ్యంగా మనం తినొచ్చు. ఈ పొన్నగంటి కూర గురించిన చిన్న విశేషాలను మీకు చెప్తానండి. పొన్నగంటి కూర ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, వైటమిన్ సి, వైటమిన్ ఏలకు మంచి మూలం. ఇంకా విటమిన్ ఏ, B6, సి, ఫోలేట్, రెబోఫ్లోవిన్, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా దొరుకుతాయి. ఇది మనకి కళ్ళకి ఎంతో మేలు చేస్తుందని మనకు తెలుసు కదండి. మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి కళ్ళకి ఎంతో మేలు చేస్తుందని చెప్పి మనం ఎక్కువ పెడతానే ఉంటాము. ఈ పద్ధతిలో వండి పెడితే చంటి పిల్లల దగ్గర నుంచి ఎంత పెద్దవారైనా కూడా చక్కగా మనకి మిక్స్డ్ ప్రోటీన్ అండ్ ఆకుకూర నుంచి వచ్చే మంచి అన్ని రకాల వైటమిన్స్ కలిపి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుందన్నమాట. ఈరోజు మన బయట ఓపెన్ కిచెన్లో చేస్తున్నామండి. నేను నా కిచెన్ టూర్ని మీకు ఇదివరకు చేసి చూపించాను కదా. ఎవరైనా చూడకపోతే లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తిరిగి ఒకసారి చూడండి. నా కిచెన్ ఎట్లా ఆర్గనైజ్ చేసుకుంటానని చెప్పి నేను మీకు ఇదివరకు ఒక వీడియో చేశాను. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉండి నాకు వంటకి నేను హెల్ప్ తీసుకుంటున్నాను అనమాట. ఈవిడ విజయలక్ష్మి గారు అని చెప్పి ఆవిడ నాకు వంట దగ్గర హెల్ప్ చేస్తున్నారు. కొంచెం కూరలు అవి కోసివ్వటం చిన్నగా నేను లేనప్పుడు ఆవిడ చేస్తారు. నేను ఇంట్లో ఉన్నానంటే మాత్రం కంపల్సరీ నా చేయి లేకుండా వంట అవ్వదనమాట. మన టేస్ట్ ప్రకారం మనం తినాలని అన్నప్పుడు నేను ఉండాల్సిందే. ఇప్పుడు పొన్నగంటి కూరని మనం కళ్ళుప్పు వేసి బాగా నానబెట్టి కడిగామన్నమాట. ఇది ఎప్పుడు చెరువు గట్ల మీద బావుల దగ్గర దొరుకుతుంది కాబట్టి ఎక్కువ మలినాలతో కూడా కలిపి ఉంటుందన్నమాట. అందుకని ఎప్పుడు ఆకును ఒలవగానే మనం చక్కగా ఉప్పు నీళ్ళల్లో వేసి ఒక అరగంట సేపు నానబెట్టేసి చక్కగా కడుక్కోవాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కొంచెం దానికంటే ఎక్కువ నూనె తీసుకుని దాంట్లో తాలింపులోకి నూనెలోకి ఆకుకూరను వేయటం జరిగింది. దాంట్లోకి కొంచెం ఒక పించ్ సాల్ట్ కూడా వేసామండి. ఎందుకంటే ఆకు మగ్గాలంటే కంపల్సరీ కొంచెం సాల్ట్ ఉంటేనే చక్కగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఆ కొంచెం నూనెలో ఈ ఆకుకూరను పొన్నగంటి కూరను వేసేసి దాంట్లోకి చక్కగా కొంచెం ఉప్పును జల్లి ఒక్కసారి పైకి కిందకి తిప్పి మూత పెట్టేస్తున్నామండి. ఈ కిచెన్ టూర్ని కూడా నేను మీకు త్వరలోనే చేసి చూపిస్తాను. ఈ ఓపెన్ కిచెన్ వల్ల నాకు చాలా హాయిగా ఉందండి. యాక్చువల్గా మన మెయిన్ కిచెన్ ఎక్కువగా వాడుకోకుండా రెగ్యులర్ వంట అంతా కూడా నేను ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఈ వీడి చేసినా కూడా మన వంటగది పాడవుతుందనే భయం లేదు నాకు. అది కూడా బయట గార్డెన్లో మనకి కిచెన్ మూలాన చాలా హాయిగా ఉంటుంది, చక్కగా ఎయిరీగా బాగుంటుందండి. అట్లాగే 2-3 సార్లు మూత పెట్టి తీస్తా చక్కగా ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చామండి. 5 నిమిషాల్లో నిమిషానికి ఒకసారి చొప్పున తీసి మనం కలిపినా కూడా ఒక 4-5 సార్లు తిప్పి కలిపేటట్టయితే చక్కగా మెత్తగా ముద్దగా మగ్గిపోతుంది అనమాట. ఈ లోపల మనం పక్కన స్టవ్ మీద పెసరపప్పును పెట్టి పెసరపప్పును కూడా ఒక బద్దగా ఉడికించుకోవాలన్నమాట. మెత్తగా మగ్గిపోకూడదండి పెసరపప్పు కూడా ఒక 4-5 నిమిషాల్లో మగ్గిపోతుంది అనమాట. అంటే బద్దగానే ఉండాలి, చిమిడిపోయినట్టు అవ్వకూడదు అనమాట. చక్కగా నీళ్లు వార్చేసి, నీళ్లు మేము పారబోసామని అనుకోవద్దండి, మేము వాళ్ళు రసం పెట్టుకున్నాం, రసంలోకి ఆ పప్పు నీరు పోసేసామన్నమాట. పప్పుని వడకట్టి అక్కడ పెట్టుకుని ఉంచాము. ఇప్పుడు ఈ పొన్నగంటి కూర కూడా చక్కగా మగ్గుతుంది. ఇవాళ నేను ఆర్గనైజ్డ్గా చేయట్లేదు ఈ వీడియోని. ఇదివరకు నా కుకింగ్ అంతా కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉండేది కదా. ఇప్పుడు జస్ట్ క్యాజువల్గా ఇవాళ అప్పటికప్పుడు అనుకుని నేను రికార్డ్ చేస్తున్నానండి ఈ రెసిపీని. ఇప్పుడు చూడండి, ఈ ఆకుకూర చక్కగా మగ్గిపోయిందండి. 5 నిమిషాలకి చక్కగా మగ్గిపోయింది. చాలా క్విక్గా అయిపోయే కూర అనమాట ఇది. ఎంత రుచిగా ఉంటుందో వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుందండి. చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చు అనమాట. మంచి ఆరోగ్యం, వాళ్ళ కళ్ళకి కూడా మంచి ఆరోగ్యం దొరుకుతుంది అనమాట. అంతేనండి. ఇప్పుడు పెసరపప్పును మనం వడకట్టి పెట్టుకున్నాం కదా, నీళ్లు వార్చేసి పెట్టుకున్నాను కదా, ఆ పెసరపప్పులోకి ఆకుకూరను కూడా వేసి ఉంచుకుంటున్నాం అనమాట. తాలింపు వేయాలి కదా, తాలింపు వేసే వరకు అదే గిన్నెలోకి తీసుకుంటున్నామండి. పెసరపప్పు వేయకుండా మీరు కందిపప్పుతో కూడా ఇదే రకంగా చేసుకోవచ్చు. సర్జరీ అయిన వాళ్ళకి కందిపప్పు అయితే మనకి కుట్లు అవి కూడా చేయం పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ 1.5 టేబుల్ స్పూన్ వరకు నూనె తీసుకున్నాను. దాంట్లోకి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర చక్కగా తాలింపుకు సరిపడగా తీసుకోండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలని బాగా మీరు ఉదారంగా వేసుకోండి. మేమైతే ఒక గుప్పిడి వెల్లుల్లిపాయలని ఒలిచి పెట్టుకోవటం జరిగింది. వాటిని
చిన్నగా చితక్ కొట్టామన్నమాట. చిన్న మన సన్నికింట్లో రాయి పెట్టి కొంచెం దంచినట్టుగా చేసి తాలింపులోకి వేసేసాము. అంతేనండి. ఒక 4-5 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి పెట్టుకున్నాము. గింజలతో సహా వేసుకోవాలండి, చాలా రుచిగా ఉంటాయి గింజల్ని తీసివేసేయొద్దు ఎప్పుడును. ఈ ఎండుమిరపకాయలను కూడా మేము బాగా తడిగుడ్డ పెట్టి చక్కగా తుడిసి 2 రోజులు ఎండలో పెట్టి మేము స్టోర్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఎండుమిర్చి మీద ఎక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయండి. పచ్చిమిర్చికి ఎక్కువ కొడతారు కదా, అవి కనుక మీరు కడగకుండా ఏదైనా తొడవకుండా వేసుకున్నారంటే అవి హెల్త్కి మంచిది కాదు. చక్కగా కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి కమ్మటి వాసన వస్తాయండి వేగేటప్పుడు. అంతే. ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, మగ్గబెట్టి పెట్టుకున్న పొన్నగంటి కూరని ఒకటేసారి తాలింపులోకి వేసేస్తున్నామండి. ఇది ఒక పద్ధతిగా చేస్తాను. రెండో పద్ధతిగా ఏంటంటే సాంబార్ కారం తాలింపులోనే వేసేస్తానండి. అది ఆ పద్ధతిలో కూడా మీకు ఇంకొకసారి నేను చూపిస్తాను. నేను 2 వేరియేషన్స్లో చేస్తానన్నమాట. ఇదే కూర, సేమ్ కూర, పొడి కూరని 2 వేరియేషన్స్లో చేస్తాను. ఇది ఎండుమిర్చి వేసి చేసే కూర అనమాట. చాలా రుచిగా ఉంటుందండి. అంతే. ఇప్పుడు పప్పులోకి పసుపు అండ్ ఉప్పు 2 వేసుకున్నామండి. ఆకు మగ్గేటప్పుడు మాత్రం మనం చాలా కొంచెమే వేసాం కదా ఉప్పు. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ ఉప్పుని ఇప్పుడు వేసుకున్నాం అనమాట. వేసుకుని చక్కగా పప్పు పచ్చిదనం పోయే వరకు వేయించి సరిపోతుందండి. ఆకుకూర అయితే మనకు ఆల్రెడీ వేగిపోయింది కదా, పప్పులో ఉన్న పచ్చి వాసన పోయే వరకు ఒక్క 2 నిమిషాలండి. జస్ట్ బాగా వేడైతే సరిపోతుంది అనమాట. నూనెలో చక్కగా మగ్గుతుందండి పప్పు కూడాను. ఉప్పు పసుపు అన్నీ కూడా చక్కగా పప్పుకి పెసరపప్పుకు కూడా పడతాయి అన్నమాట. ఇట్లా మనం అన్నీ కలిపేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దామండి. చక్కగా జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుందండి ఇట్లాంటి ఆకుకూరలు తినటం వలన. అంతేనండి, 2 నిమిషాలు అయిపోయింది కూర. ఇంతే. మీరు చేసి చూసుకుని మీరు అన్నంలో తిన్న తర్వాత మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దామండి. టిల్ దెన్, నమస్తే.